నెక్స్ట్ వచ్చే ఎలక్షన్‌లో ఎవరు సీఎం అయితే బావుంటదనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారండి. ఎందుకు? ఎందుకంటారు ఏందండి? బాగుపడాలి కదా రాష్ట్రం. జగన్ వల్ల రాష్ట్రం బాగుపడతలేదా? ఆహ్, అది మీకే తెలుసు. అంటే జనాలు ఎందుకు వద్దనుకుంటున్నారో మీకే తెలుసు. సో, ఆంధ్రాలో ఏం డెవలప్‌మెంట్ లేదా? డెవలప్‌మెంట్ అయితే లేదండి. ఇన్‌కేస్ ఆయన ఏమన్నా చేశారేమో తెలీదు గానీ, డెవలప్ విషయంగా అయితే ఏం చేయలేదు. డెవలప్‌మెంట్ అయితే పెద్దగా ఏం చేయలేదు. ఇన్‌కేస్ అంటే కొంతమందికి ఇది ఆటో డ్రైవర్‌లని లేదంటే ఇంకా పెన్షన్ అని ఇట్లాంటివి ఇచ్చారు గానీ, ఆ పెన్షన్ కూడా ఆయన ఏం చెప్పారంటే ఫస్ట్ స్టార్టింగే 3000 అన్నారు. తర్వాత 250 సంవత్సరానికి 250 అలా పెంచారు. తర్వాత అడిగితే నేను ఒకసారికి పెంచుతానని చెప్పలేదు కదా అన్నాడు. అది ఆయన స్ట్రాటజీ. కాకపోతే ఇంకా డెవలప్‌మెంట్ విషయానికొస్తే మంచి కంపెనీస్ ఏమి రాలేదు. అంటే నిరుద్యోగం ఎక్కువైపోయింది. సరే కంపెనీస్ పక్కన పెడితే గవర్నమెంట్ జాబ్స్ అన్నా రావాలి కదా! అవి కూడా ఏం లేవు. లాస్ట్ టైమ్ మొన్న ఎప్పుడో గ్రూప్ 2 ఏదో నోటిఫికేషన్ ఇచ్చినట్టున్నారు. 4 ఇయర్స్ నుంచి అయితే ఏం లేదు. ఓకే. చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కలిసొస్తున్నారు కదా! ఎలా అనిపిస్తుంది? గెలుస్తారనిపిస్తుందండి ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు గారికి ఒక విజన్ ఉంది. అంటే ఎలా డెవలప్‌మెంట్ చేయాలి, ఒక ఐడియా ఉంది. ఒక విజన్ ఉంది. ఏందండి? చూడలేదండి. చూడలేదండి. చూడకుండా ఎలా చెప్పాలి? అసలు తెలీదు. వ్యూహం తెలీదు నాకసల సినిమా గురించి. వ్యూహం. ఆ! ఆయన 'ఆర్‌జీవి' గారు ఒక పార్టీకి సపోర్టెడ్‌గా తీస్తున్నట్లు ఉంది గానీ, అది రియాలిటీ నిజం తీస్తున్నట్టు లేదది. ఒకరిని టార్గెట్ చేసి తీస్తున్నట్టు ఉంది గానీ. సో దానివల్ల టీడీపీకి, జనసేనకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? నష్టం ఏమి లేదండి. ఎందుకంటే ఆయన క్లియర్‌గా తెలిసిపోతుంది. ఒకరి గురించి ఒకరికి సపోర్ట్ చేస్తూ సినిమా తీస్తున్నారని క్లియర్‌గా అందరికి తెలిసిపోతుంది. సో, ఇంక దాని గురించి ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముందండి? ఆల్రెడీ తెలిసిపోయింది జనాలకి. ఈ పరిపాలన ఎలా ఉంది? వాళ్ళేంటని అందరికి తెలుసు. నష్టం ఏమి లేదని నా ఉద్దేశం. సో దీనివల్ల ఆయన ఏమంటున్నాడంటే నిన్న ఆర్జీవి గారు లోకేష్ నా దేవుడు అది ఇది అని అంటున్నారు. మరి హ్మ్. కావాలని లోకేష్ వల్లనే ఎప్పుడో డిసెంబర్‌లో రావాల్సిన సినిమా హ్మ్. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిందంటే మా జనాలు చూసి మర్చిపోయేది దాన్ని గుర్తుపెట్టుకునేలా లోకేష్ చేశాడు. లోకేష్ నా దేవుడు అని అంటున్నాడు. మరేంటి? అననివ్వండి. ఎవరి నోరు వాళ్ళ ఇష్టం. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో మనకు తెలీదు కదా! మీ దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని అని అనుకుంటున్నారు. హ్మ్. సో పొత్తులు రావడం వల్ల హ్మ్. పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి పదవి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఎలాంటి పదవి ఏందండి? సీఎం అనుకుంటుంటే మేము. సీఎం అనుకుంటున్నారు. హ్మ్. సీఎం రావాలంటే మెజారిటీ ఉండాలి కదా! ఉండాలి. అవకాశం ఉందంటారా? బట్ అక్కడ స్ట్రాటజీ ఏంటని మనకు తెలీదండి. వాళ్ళిద్దరు అనుకున్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమనుకున్నారు స్ట్రాటజీ. కొంతమందేమో కొన్నాళ్ళు చంద్రబాబు గారు, కొన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. కొన్నాళ్ళేమో ఇప్పుడు చంద్రబాబు గారు అని అంటున్నారు. కొంతమందేమో పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు. మనకైతే తెలీదు. అసలు విషయం ఏంటని తెలీదు. బట్ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రం బాగుపడాలి. జనాలకు ఉపయోగపడాలి. సీనియర్ నేత టీడీపీ ఎంపీ కేశవనేని నాని గారు కూడా వైసీపీలో జాయిన్ అయ్యారు. దానివల్ల టీడీపీకి ఏమైనా నష్టం కలిగే అవకాశం ఉందా? సో, మనం 2 కోణాలుగా చూడొచ్చండి. ఒకటేమో అక్కడ నచ్చక అంటే లైక్ జనాలకు మంచి చేయటం కుదరక వచ్చాడనుకోవచ్చు. ఇక్కడి నుంచి ఏమన్నా స్ట్రాటజీ యూజ్ చేస్తారో అది తెలీదు. నాకు పెద్దగా రాజకీయాలు ఎందుకో ఫైనల్ తెలీదు. క్వశ్చన్ అన్న 170 వై నాట్ 175 అంటున్నాడు జగన్ గారు. వీళ్ళకి ఎన్ని వస్తాయి? ఆయనకి ఎన్ని వస్తాయి చెప్పండి. చెప్పలేమండి. చెప్పలేము. ఎన్నొస్తాయి చెప్పలేము. కానీ 170 ఎంత? 175 అన్నారు. రావు. 175 అయితే రావు.